హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోశ పిండిలో క్యారెట్ తురుము వేస్తున్నాను. ఒక క్యారెట్ అయితే సరిపోతుంది. మెంతి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. క్యారెట్ ఈ విధంగా కలుపుకొని దోశ వేసుకుంటే దోశ మంచిగా కాలేలా వేసుకోవాలి. చూపిస్తే ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. దోశలు మాత్రం చాలా రుచిగా ఉంటాయండి. నేను ట్రై చేసినా, నేను తిన్నాను, చాలా బాగున్నాయి. ఇప్పుడు క్యారెట్ ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా ఇవి కొబ్బరి చట్నీలోకి బాగుంటాయి. మేము కొబ్బరి చట్నీ చేసాము. దోశలోకి చాలా రుచిగా చేశాను. మా అబ్బాయి తిని ఎలా ఉందో చెప్తానన్నాడు. సూపర్గా ఉందన్నాడు.